అందరికీ నమస్తే అండి. కొన్ని వార్తాంశాలు వినే కొద్దీ, చూసే కొద్దీ ఒక కంక్లూజన్ రాకపోతే ఆ సాగదీత ఉండే కొద్దీ చిరాకు వస్తుందన్నమాట. డైలీ సీరియల్ లాగానో లేదంటే వెబ్ సిరీస్ లాగానో ఒక స్పష్టత, ఒక సరైన ముగింపు ఉండాలి. ఎందుకంటే ముగింపు ప్రేక్షకుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు. వాళ్ళు ఇచ్చే ఫైల్స్ని బట్టి, వాళ్ళు చెప్పే స్టోరీని బట్టి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. అది లేకపోయేసరికి ఖచ్చితంగా చిరాకు వస్తుంది. సినిమా అయినా అంతే, సిరీస్ అయినా అంతే, సీరియల్ అయినా అంతే, బయట జరిగే రియాలిటీ షో అయినా అంతే, రియల్ అయినా అంతే. ఇప్పుడు మద్యం కుంభకోణాన్ని మనం ఈ కోవలోకి తీసుకున్నాం. మద్యం కుంభకోణం దాదాపుగా 14 నెలల పాటు సిట్ విచారణ చేసింది. నేను ఈ విచారణ మొత్తం ఏం జరిగింది అనేది మొత్తం ఇప్పుడు చెప్తే ఒక గంటన్నర వీడియో అవుద్ది. అదంతా నేను చెప్పదలుచుకోవాలి. ఓవరాల్గా ఒక 400 మందిని సిట్ విచారణకు పిలిపించి వాంగ్మూలాలు తీసుకుంది. ఆ వాంగ్మూలాల ఆధారంగా ఒక 39 మంది మీద ఛార్జ్ షీట్ నమోదు చేసింది, నిందితులుగా పేర్కొంది. అందులో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మిథున్ రెడ్డి గారు, రాజకేశ్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు లాంటి పెద్ద పెద్ద తలకాయలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే నీడగా ఉన్న ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గోవిందప్ప గారు, ఇలా చాలామంది పెద్ద పెద్దలు ఉన్నారు. సరే, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ప్రస్తుతానికి రాజకేశ్ రెడ్డి మాత్రమే జైల్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తోంది. నిన్న కూడా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక కామెంట్ చేశారు. 3,200 కోట్ల కుంభకోణం ఇది, దీనిలో బెయిల్ ఇవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు. సో మీరు ఇంకా కొన్నాళ్ళు జైల్లోనే ఉండాలి, ఇది చాలా పెద్ద వ్యవహారం అని చెప్పారు. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో రాజకేశ్ రెడ్డి ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. సరే, ఈ కుంభకోణము, ఈ ఇన్వెస్టిగేషను ఇదంతా మనం సిరీస్ల వారీగా మన ఛానల్లోనే దాదాపుగా ఒక 50-60 వీడియోలు చేసి ఉంటాం. కాసేపు పక్కన పెడితే నేను లేదంటే మీరు చూసే ప్రతి ఒక్కరికి ఒక ముగింపు మనకు కావాలి. ఆ ముగింపు ఏమిటి అనేది ఛార్జ్ షీట్ని ఆధారంగానే మనం మాట్లాడితే మీరు పక్కన ఒక ఛార్జ్ షీట్ చూడండి. ఫస్ట్ ఈ లిక్కర్ కుంభకోణంలో సిట్ దర్యాప్తు ఆధారంగా వాళ్ళు కోర్టుకు సమర్పించిన దర్యాప్తు నివేదిక ఛార్జ్ షీట్లో వాళ్ళు దాదాపుగా ఒక 400 పేజీలకు పైగా ఫస్ట్ ఛార్జ్ షీట్ వేస్తే అందులో 131వ పేజీలో చాలా స్పష్టంగా కొన్ని లైన్స్ మెన్షన్ చేశారు. ఈ లిక్కర్ కుంభకోణం మొత్తం 3,570 కోట్లు విలువని, ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళేవని, మిథున్ రెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారు ఈ నగదుని వాళ్ళకి చేర్చేవారని, రకరకాల డిస్టిలరీల ద్వారా రకరకాల మద్యం తయారు చేసే కంపెనీల ద్వారా రాజకేశ్ రెడ్డి అండ్ సజ్జల శ్రీధర్ రెడ్డి వాళ్ళు ముడుపులు సేకరించి ఈ 3,570 కోట్లని కూడా రకరకాల షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి అంతిమంగా నెలకు 50 నుంచి 60 కోట్లు లిక్విడ్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి అందించేవారు అనేది ఆ ఛార్జ్ షీట్ సారాంశం. అంటే ఇక్కడ దొంగతనం చేసింది ఒకరు, ఆ దొంగతనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాడండి ఒక ఏ అనే వ్యక్తి, BCDE అనే వ్యక్తులు నియమించుకొని, ఒరే మీరు ఈరోజు ఈ ఇంటికి వెళ్ళండి, ఇదిగో ఈ ఊర్లో ఒక 10 ఇళ్ళు కొల్లగొట్టండి, ఆ 10 ఇంట్లో మీరు ₹1 కోటి దొంగతనం చేసుకొని రండి అని చెప్పి పురమాయించాడండి ఆ ఏ అనే వ్యక్తి. సో దానికి తగ్గట్టు BCEFZ వాళ్ళందరూ వెళ్ళారండి. వెళ్ళి ఆ 10 ఇళ్లలో సొమ్ములు కొలగొట్టుకొని తీసుకొచ్చి ₹1 కోటి ఇతనికి అప్పచెప్పారండి, ఏ అనే వ్యక్తికి అప్పచెప్పారండి. సో ఆ ఏ అనే వ్యక్తి ఒక 90 లక్షలు తన దగ్గర ఉంచుకొని ఆ 10 లక్షలు వీళ్ళు దొంగతనం చేసింది వాళ్ళే కదా, ఆ 10 లక్షలు వాళ్ళకి తలో ₹1,00,000 చొప్పున కూలీ ఇచ్చి పంపించేశాడు. అలా 5 ఏళ్ల పాటు వాళ్ళు అలాగే చేశారు. ఏ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వడం కోసం ఆయన పురమాయించిన మేరట ఆయన కోసం వీళ్ళందరూ కూలీలుగా పనిచేశారు. దానికి వీళ్ళు లబ్ధి పొందారు కొంత, కానీ అంతిమంగా ఎక్కువ లబ్ధి పొందిన వ్యక్తి ఏ అనే వ్యక్తి. సో ఇప్పుడు ఆ ఇళ్లలో దొంగతనం జరిగిన కేసులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే దొంగతనం చేసినందుకు BCDEF అనే వ్యక్తుల మీద ఛార్జ్ షీట్ పెడతారు, అరెస్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా మేమందరం దొంగతనం చేసిన మాట వాస్తవమే, కానీ మేమందరం పలానా వ్యక్తి చెప్తేనే చేసాము, పలానా వ్యక్తికే తీసుకెళ్ళి ఇచ్చాము అని చెప్పినప్పుడు ఆ ఏ అనే వ్యక్తిని కూడా తీసుకొస్తారుగా, ఆ ఏ అనే వ్యక్తిని A1గా పెడతారుగా, ప్రధాన నిందితుడు ఇతనే,
ఈయనకు డబ్బులు ఇవ్వడానికే వీళ్ళందరూ దొంగతనం చేశారు. సో అంతిమంగా ₹1,00,00,000 దొంగతనం జరిగితే 10 లక్షలు వీళ్ళందరూ తిన్నారు, 90 లక్షలు ఏ అనే వ్యక్తి తిన్నాడు. కాబట్టి ఇతనే పెద్ద నేరస్తుడు అని చెప్తారుగా పోలీసులు. అది కామన్ సెన్స్. మన ఇండియన్ లీగల్ సిస్టంలో అదే బేసిక్ పాయింట్. కానీ ఇక్కడ లిక్కర్ కుంభకోణంలో ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు తిన్నదేమో జగన్మోహన్ రెడ్డి గారంట. అంటే వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ ప్రకారం చెప్తున్నా. ఈ లెక్కన 3,570 కోట్లలో సుమారుగా 3,000 కోట్లు వెళ్ళిందేమో జగన్మోహన్ రెడ్డి గారికంట. కానీ ఈ ఛార్జ్ షీట్ మొత్తం మీద ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడిగా లేరు. ఆయన్ను నిందితుడిగా చేర్చలా. పోనీ ఆయన్ను ఏమయ్యా మీరు ఇంత తిన్నట్టు మీ ప్యాలెస్కి ఇన్ని వచ్చినట్టు మాకు ఆధారాలు వచ్చాయి, మాకు వాంగ్మూలాలు వచ్చాయి, మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి, లేదా మీరు వచ్చి మీ వివరణ ఇవ్వండి అని ఆయనకు నోటీస్ కూడా ఇవ్వలేదు. ఆయనకు నోటీస్ ఇవ్వట్లేదు, ఆయన్ని అరెస్ట్ చేయట్లేదు, ఆయన్ను విచారణకు పిలవట్లేదు, ఆయన నిందితుడిగా చేర్చలేదు, అసలు ఆయన ప్రస్తావనే లేదు. కానీ ఆయనే లబ్ధి పొందాడని చెప్పారు. మరి దీన్ని ఏమనాలి? వ్యవస్థల డొల్లతనం అనాలా వద్దా? ప్రజలను మోసం చేస్తున్నారు అనాలా వద్దా? అసలు దొంగను వదిలేసి కొసరు దొంగలను అందరినీ జైల్లో పెట్టి రిలీజ్ చేసి ఇంత జరిగిపోయింది అంత జరిగిపోయింది అని చెప్తుంటే ఏమనాలి? నిజంగా దొంగతనం జరిగిందా? నిజంగా దొంగతనం జరిగితే ఎందుకు అసలు వ్యక్తిని వదిలేశారు? కేవలం అతని మీద బురద చల్లడానికి, అతని పేరు మాత్రమే ఇలా బ్లేమ్ చేస్తున్నారా? నిజంగా అతను దొంగతనం చేస్తే అతన్ని అరెస్ట్ చేయండి, అతనికి నోటీసులు ఇవ్వండి, అతన్ని విచారణకు పిలిపించండి. అతను లబ్ధి పొందితే, దొంగతనం మీన్స్ లబ్ధి పొందితే. లేదు అతను లబ్ధి పొందలేదు, మేమేదో అతని మీద రాజకీయ బురద చల్లడానికి, రాజకీయ దురద తీర్చుకోవడానికి అతను పేరు పెట్టాం ఛార్జ్ షీట్లో, మా దగ్గర ఆధారాలు లేవంటారా? అప్పుడు చెప్పేయండి ఓపెన్గా. ఎందుకంటే ఇది ప్యూర్లీ ప్రజలను మోసం చేయడం. ఈ దర్యాప్తు మొత్తం చూస్తే, ఈ ఛార్జ్ షీట్ మొత్తం చూస్తే అంతిమ లబ్ధిదారు ఆయన అయినప్పటికీ ఆయన జోలికి ఎవరూ వెళ్ళడం లేదు. ఇలా వెళ్ళకపోవడం ప్రజలను మోసం చేయడమే. లేదా వీళ్ళు కుమ్మక్క అయిపోయినట్టే, లేదా అతనికి బీజేపీ పెద్దల అండ ఉన్నట్టే. అలా బీజేపీ పెద్దల అండ ఉంటే వీళ్ళెందుకు పొత్తులో ఉండడం బీజేపీతో? అంటే రాజకీయం ఎలా ఉందనేది అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకే ఈ లిక్కర్ స్కామ్ గురించి వినే కొద్దీ చిరాకు వచ్చేస్తుంది. ఇది వీళ్ళు కావాలని చేస్తున్నారు, ఏదో మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు, ఏదో అట్లా షో చేస్తున్నారు, అసలు వాళ్ళని వదిలేసి కొసరు వాళ్ళందరినీ పట్టుకొని షో చేస్తున్నారేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒకసారి స్క్రీన్ మీద మీరు యాడ్ చూస్తున్నారు కదా, laddupallam.com అని. ఇది సాధారణమైన ఫుడ్ ఐటమ్ అయితే కాదు, ఏదో అందరూ తయారు చేస్తుంది అయితే కాదు. మీరు ఒకసారి విజిట్ చేయండి, లేదా ఆర్డర్ పెట్టుకోండి. ఒకసారి జస్ట్ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకోండి. లడ్డూలు, వీళ్ళ దగ్గర ఉన్న లడ్డూలు క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అండ్ హెల్దీ కూడా. ఆ కాంబినేషన్స్ కానీ, వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ బాగుంటుంది అనమాట. సో అవి అండ్ సీడ్స్తోనూ, నట్స్తోనూ, మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ దాదాపుగా ఒక 20-21 రకాల లడ్డూలు చేస్తారు. అన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి, హెల్దీ పౌడర్స్ ఉంటాయి, కారపొళ్ళు ఉంటాయి. సో ఇవన్నీ మీకు డిస్కౌంట్లో ఉన్నాయి, అండ్ షిప్పింగ్ ఫ్రీ ఉంది. సో కావాల్సిన వాళ్ళు laddupallam.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.